అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మెరుగైన వైద్యం అందక 3 నెలల ఆడ శిశువు మృతి చెందింది. మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లు కేటాయిస్తున్నా మన్యం వాసులకు అరకొర సేవలు అందుతుండటంతో గిరిజన బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారు. పాడేరు ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పడం తప్ప నేటికి అవి ఆచరణకు నోచుకోవటం లేదు. సంక్షేమ పథకాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాగలదా? ప్రభుత్వం ఆదమర్చడానికి ఆట విడుపు ఘటనలు కావివి అడవి బిడ్డల ఆర్తనాదాలు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్న ఆధునిక యుగంలో ఆగని మరణాలు, మారని తలరాతలు. ఇప్పటికీ సరైన వైద్యం అందక ఏటా వందల సంఖ్యలో అమాయక గిరిజన బిడ్డలు మృత్యువాత పడుతున్నారు. తాజాగా అల్లూరి జిల్లా జి మాడుగులు మండలం డేగలరాయి గ్రామానికి చెందిన 3 నెలల పసికందుకు సకాలంలో వైద్యం అందక మార్గ మధ్యలోనే మృతి చెందింది. మృతి చెందిన ఆ చిన్నారి మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కు తరలించారు. జి మాడుగుల మండలం డేగలరాయి గిరిజన గ్రామానికి చెందిన బ్రహ్మలింగం దంపతుల 3 నెలల చిన్నారికి ఉన్నట్టుండి శ్వాసకోశ సమస్య వచ్చింది. దీంతో ఆందోళన చెందిన ఆ తల్లిదండ్రులు వెంటనే ఆశా వర్కర్ సహాయంతో జి మాడుగుల పిహెచ్సికి తీసుకెళ్లారు. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో అక్కడి నుంచి శిశువుని పాడేరు ఆసుపత్రికి తరలించారు. అనంతరం శిశువుకి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు పాప పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లాలని చెప్పడంతో వెంటనే ఆ తల్లిదండ్రులు శిశువుని అంబులెన్స్లో విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లేందుకు బయలుదేరారు. ఆపై సగం దూరం వచ్చాక చిన్నారి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దగ్గర్లో ఉన్న అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి తరలిస్తున్న క్రమంలో ఆ పాప మార్గ మధ్యంలోనే కన్ను మూసింది. ముక్కుపచ్చలారని చిన్నారి మృతితో తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. తన బిడ్డ మరణంతో మౌనంగా ఉండిపోయి దిగాలుగా చూస్తున్న అమాయక ఆదివాసీల దంపతులు. ఈ హృదయ విదారకర ఘటన అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిచివేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, గిరిజన మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అది పాపని 3 రోజుల్లో బాగాలేకుండా ఉండగా హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో బాగానే ఉంది అనేసి జలుబు జ్వరం చూసి తానికులు ఇదాది ఇచ్చారు. వైద్యం పంపిస్తే మధ్యలో సీరియస్గా ఉంది అని ఇక్కడ తీసుకొచ్చారు. చూసిన కష్టంలో ఉండి కేజెస్ కట్టిస్తాం అనేసి అది మధ్యలో కొంచెం సీరియస్గా ఉంది అనేసి ఇక్కడ తీసుకొచ్చారు అంతే. పాప ఎన్ని గంటలకు చనిపోయింది?